తాజా సమాచారం చూస్తున్నాం. తమిళనాడులోని తూత్తుకుడిలో డీఎంకే అభ్యర్థి కనిమొళి అతిథి గృహంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఐటీ దాడులకు కారణమేంటి? తూత్తుకుడిలో డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సోదరి కనిమొళి డిఎంకే తరఫున లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా తమిళనాడు భాజపా అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఉన్నారు. ఆమె ప్రత్యర్థి పార్టీలు ఇచ్చిన సమాచారం మేరకు ఆదాయ పన్ను శాఖ అధికారులు కొద్దిసేపటి క్రితం కనిమొళి విడిది ఉంటున్నటువంటి నివాసం మరియు కార్యాలయంలోనికి 10 మంది అధికారులు ప్రవేశించి మొత్తం సోదాలు నిర్వహిస్తున్నారు. ఆమె కనిమొళి ఓటర్లకు పంపిణీ చేసేందుకు డబ్బు వినియోగిస్తున్నారు అన్న ఆరోపణల మీద ఈ యొక్క సోదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం 10 మంది అధికారులు కనిమొళి విడిదిలో ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. విషయం తెలుసుకున్నటువంటి డిఎంకే అభిమానులు విడిది ప్రాంతానికి వచ్చారు. అయితే బయట ఉన్నటువంటి పోలీసులు ఎవరిని కూడాను కనిమొళి ఆ విడిదిలోనికి ఎవరిని కూడా డిఎంకే అభిమానులను ఎవరిని కూడాను లోపలికి అనుమతించడం లేదు. అదే విధంగా లోపల ఉన్న వారిని కూడా బయటకు కూడా రానివ్వడం లేదు. ప్రస్తుతం అక్కడ కొంచెం పరిస్థితి డిఎంకే కార్యకర్తల్లో కొంచెం ఆందోళనకరంగా ఉంది. వేలూరు తమిళనాడులోని వేలూరు లో జరుగుతున్నటువంటి లోక్సభ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నికలను రద్దు చేసిన ఒక గంట తర్వాత ఇటువంటి ఒక సోదాలు నిర్వహించడం మొత్తం డిఎంకే కార్యకర్తల్లో ఆందోళన అనేది ఇక్కడ కొనసాగుతూ ఉంది. శ్రీనివాస్, తూత్తుకుడిలోనే కాకుండా ఇతర ప్రదేశాల్లో ఉన్న ఐటీ దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క దాడులకు సంబంధించి డిఎంకే వర్గాలు ఏమంటున్నాయి? వేలూరు లోక్సభ నియోజకవర్గంలోని పోలింగ్ ను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని డిఎంకే ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించాయి. ముఖ్యంగా ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని డిఎంకే చెందినటువంటి నేతలు కేవలం డిఎంకేనే లక్ష్యంగా చేసుకుని ఈ విధమైనటువంటి దాడులు ఎన్నికల సంఘం ఆదాయ పన్ను శాఖ చేస్తోందని, అదేవిధంగా అన్నా డిఎంకే అభ్యర్థులు మరోవైపు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేస్తుంటే మిన్నకుంది. ఈ కారణంగా తమకు ఎన్నికల సంఘం పైన కేంద్ర ప్రభుత్వం పైన ఎన్నో అనుమానాలకు వస్తూ ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.